నేను ఊహించలేదు, కలలో కూడా అనుకోలేదు. అలాంటి సంఘటనలు నా జీవితంలో పెను తుఫానులాగా కనపడుతున్నప్పుడు నాకు భయమే ఆవరిస్తుంది ప్రభువా. అప్పుడు ఆయన అంటున్నాడు, అట్లయితే నీకు భయం అలాగున ఆవరించినట్లయితే నువ్వు చేయాల్సింది ఒక్కసారి ఈ విషయంలో, ఇక మిగిలిన విషయాల్లో కాదు, ఈ విషయంలో నువ్వు వెనక్కి చూడు అంటాడు. వెనక్కి ఎందుకు అంటే, గడిచినటువంటి ప్రయాణంలో ఇలాంటివి ఎన్ని దాటించుకొని నేను ముందుకు తీసుకొచ్చి నిన్ను నిలబెట్టున్నానో ఒక్కసారి గుర్తు చేసుకో అంటాడు. ఇంతకంటే పెద్ద పెద్ద పెను తుఫాన్లను నేను దాటించలేదా? జీవితం అయిపోయిందిరా నాయన, ఇక నా లైఫ్ కొలాప్స్ అనుకున్న అనుభవాలు ఎన్నో నీ జీవితంలో తారసపడితే వాటన్నిటినీ నేను అడ్డుకొని నీ దోనె మునిగిపోకుండా నేనే నిన్ను నడిపించలేదా, కాపాడలేదా? మరి ఇంతకాలం నిన్ను అలాగున నడిపించుకుంటా కాచుకుంటా వచ్చిన నేను ఇప్పుడు వదిలిపెడతానా? ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఏడ్చుకుంటున్నావు? ఎందుకు అంటే సమాధానం వచ్చిందాకా నా ఏడుపు ఆగదు ప్రభువా, సమాధానం వచ్చిందాకా నా ఏడుపు ఆగదు ప్రభు అంటే ఆయన అంటాడు, మీరు ఇంకా పిల్లలై ఉన్నారా? మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని ఒక మాట అన్నాడు. ఇంకా ఏడుస్తా కృంగిపోతా ఉంటే ఆయన అంటాడు, ఇంకా నీవు పిల్లవై ఉన్నావా, పిల్లవాడవై ఉన్నావా అంటాడు. అంటే ఏంటి? ఇంకా నువ్వు ఆత్మీయ ప్రగతి పొందలా, ఇంకా పిల్లతనంలోనే ఉన్నావు. నువ్వు నా కార్యాలను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. పెద్దలు చేసే కార్యాలు పిల్లలకు అర్థం కాక వాళ్ళు ఏడ్చినట్టు